ఇప్పుడు క్షేత్రజ్ఞ విభాగ యోగం 13వ అధ్యాయం మనము ప్రారంభిస్తా ఉన్నాము. మనం ఇంతవరకు భగవంతుడు మనకి ఎన్నో ఉపదేశాలు చేస్తున్నారు. 12 చాప్టర్స్ భగవంతుడి యొక్క ఉపదేశాన్ని విని అర్థం చేసుకొని దాన్ని మనము అనుసరణలో పెట్టుకునే దానికి సంకల్పం పెట్టుకొని ఉన్నాము. మనకు కర్మ షట్క యోగం, భక్తి యోగం, ఈ రెండు యోగాలు మనం చూసేస్తున్నాం. ఈ రెండు షట్కాలు మనం చూసేస్తున్నాం. కర్మ షట్కంలో ఎటువంటి పనులు చేయాలా, దానికి ఏమి మార్గాలు అని చెప్పినారు. అదే మరి భక్తి యోగంలో ఒక భక్తుడికి ఉండవలసిన లక్షణాలన్నీ చెప్పి అది సాధించుకునే దానికి ఏమేమి మార్గాలు ఉంది అనేసి చెప్పి ఇప్పుడు ఇంకా మన జ్ఞానాన్ని ఎక్కువగా పెంపొందించాలా అని భగవంతుడు ఉద్దేశించి ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో శరీరం అంటే ఏమి, జీవుడు అంటే ఏమి, ఈ రెండిటికి ఉండే వ్యత్యాసాన్ని, భేదాన్ని తెలుసుకోగలిగితేనే ఒక మానవుడు ముందుకు సాగగలడు అనేసి అర్జునుడికి చెప్పే మరి మనకు చెప్తా ఉంటాడు భగవంతుడు. మొదటి శ్లోకం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ త్రయోదశోऽధ్యాయः. क्षेत्रक्षेत्रज्ञविभागयोगः. श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रम् इत्यभिधीयते। एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः. ఈ ఈ శ్లోకంలో ఏం చెప్తా ఉంటారు, కుంతి పుత్రుడైన అర్జున ఈ శరీరాన్నే క్షేత్రము అనేసి చెప్తారు. దాన్ని ఎవరు తెలుసుకుంటాడో వాణ్ణి క్షేత్రజ్ఞుడు అని చెప్తారు. క్షేత్రజ్ఞుడికి ఉండే జ్ఞానం తెలుసుకున్న వాడే జ్ఞానమైన వాడు, జ్ఞానం కలిగిన వాడు, జ్ఞానం తెలిసిన వాడు అని ఈ శ్లోకానికి అర్థం. ఈదం అంటే ఈ శరీరం అంటే ఆ శరీరం, కౌంతేయ అంటే అర్జున. అర్జున ఈ శరీరం క్షేత్ర, క్షేత్రం అని, ఈటి అనే పేరుతో అభిధీయతే పిలువబడుతుంది. ఫస్ట్ లైన్ తో అర్జున ఈ శరీరాన్ని క్షేత్రం అనే పేరుతో పిలువబడుతుంది. అభిధీయతే అంటే పిలువబడుతుంది. ఏతజ్జో వేత్తి తం ప్రాహు, దీనిని వేత్తి అంటే తెలుసుకుంటాడు. యహ, ఏతద్యోలో యహ నెట్టుకోవాలి. యహ అంటే ఎవ్వడు, ఎవడు దీనిని తెలుసుకుంటాడు. తమ్ అంటే అతనిని, క్షేత్రజ్ఞ ఇది తద్విద, ఎవరు దీన్ని క్షేత్రజ్ఞుడు అని తెలుసుకుంటాడో వాడిని తత్వజ్ఞానము, తద్విద అంటే తత్వజ్ఞానము కలిగిన వాడు అని చెబుతున్నారు. ప్రాహు అంటే చెబుతున్నారు. సెకండ్ లైన్కి వచ్చి ఎవరు క్షేత్రజ్ఞుడు అని దీనిని తెలుసుకుంటాడో వాడిని తత్వజ్ఞానం కలిగిన వాడు అనేసి చెప్తారు. ఫస్ట్ లైన్ లో ఇదం శరీరం కౌంతేయ, ఈ శరీరం ఏమి, ఇదం శరీరం కౌంతేయ అర్జున, ఈ శరీరము దేనికి ఉపయోగపడుతుంది, మన అనుభవాలకు ఉపయోగపడుతుంది. మనము ఈ శరీరం ఉంటే గాని కష్టాన్ని, సుఖాన్ని అన్నిటినీ మనము అనుభవించగలము. అనుభవాలకు ఉపయోగపడేది శరీరం. అయితే ఈ శరీరానికి ఉండే గుణాలంతా చెప్తా ఉండారు. ఏం గుణాలు ఉంది శరీరానికి అంటే, శీర్యతే ఇది శరీరం, అది ఏదో ఒక రోజు నశించిపోతుంది, నాశనమైపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. దీనిదే క్షేత్రం అనేసి అంటారు. అయితే ఇది ఏమనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఇది బాగా పుంజుకున్నట్టు అనిపిస్తుంది. శరీరానికి ఎంతనో శక్తి కలిగి బాగా పెద్ద పెద్దది అవుతుంది కదా. చిన్న పాపగా ఉండేటప్పుడు ఉండే శరీరం కన్నా పెరుగుతా పెరుగుతా పెద్దది అవుతుంది. అట్లా అనిపిస్తుందే గాని పెరిగిన తర్వాత మళ్ళీ తరిగిదా పోతుంది. సో ఇది చరణ క్షేత్ర మచ్చభిధీయతే, ఏదో ఒక రోజు క్షయమైపోతుంది, నశించిపోతుంది. దాన్నే క్షేత్రం అంటారు. ఇంకొక గుణం వచ్చి శతత్రాణ క్షేత్రం.
ఈ క్షేత్రం అనేది క్షతత్రాణాత్ అంటే ఎన్నో దెబ్బలు, లోపల దెబ్బలు, బయట దెబ్బలు, అన్ని దెబ్బల్ని తట్టుకొని నిలబడగలుగుతుంది. సో 3 గుణాలు చెప్తా ఉన్నారు. నాశనం అయిపోతుంది, పెరిగినట్టు అనిపిస్తుంది కానీ తరిగిపోతుంది. ఎన్నో కష్టాలను, ఎన్నో దెబ్బలను ఇది తట్టుకునే శక్తి కలిగి ఉంటుంది క్షేత్రం. అదిదా శరీరం. ఈ క్షేత్రాన్ని మనం పొలంతో కూడా కంపేర్ చేసుకోవచ్చు. దీంట్లో నుంచి ఎన్నో పంటలు పండించుకోవచ్చు. శరీరం యొక్క లాభాలను చూపిస్తా ఉండదు. ఇప్పుడు శరీరము పెరిగినా పెరిగినా తరుగుతుంది అని అర్థం చేసుకున్నాం కదా. ఇది వినాశనానికి గురవుతుంది. అయితే దీంట్లో ఎన్నో లాభాలు మనకు పొందగలుగుతాం. ఒక పొలంలో ఎన్నో పంటల్ని పండించేదానికి వీలవుతుంది. అదే మరి ఒక శరీరం ద్వారా సాధనలు చేసి తత్వజ్ఞానం వరకు అది మన శరీరాన్ని తీసుకొని పోతుంది. శరీరం లేకపోతే మనం తత్వజ్ఞానాన్ని పొందేదానికి అవకాశమే లేదు. అదిదా మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ మాదిరి. దానికిదా భగవంతుడు వచ్చి మనకు ఒక శరీరం ఇచ్చి మనల్ని ఇక్కడ పంపించి ఉండారు. అయితే మనం ఏం చేస్తాము, మనము తత్వజ్ఞానాన్ని తెలుసుకునేదానికి శరీరాన్ని వాడుకోవాలా అని మర్చిపోయి వేరే పనులు చేసుకుంటా ఉంటాము. కాబట్టి ఈ యొక్క క్షేత్రం ద్వారా మనము తత్వజ్ఞానాన్ని పొందుకోగలం. ఏతజ్జో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. సెకండ్ లైన్. ఈ శరీరాన్ని అందరూ ఏమనుకుంటారు, నాది, నేను, అందమైనది, గట్టిది, అహం దేహ, అహం మనుష్య అని అనుకునేవాడు, చూసేవాడిని ద్రష్ట అని క్షేత్రజ్ఞుడు అనేసి అంటారు. ఈ శరీరం గురించి అనుకునేవాడిని, చూసేవాడిని జీవుడు అంటారు. సహేష ఇహ ప్రవిష్ట అనకాగ్రేభ్య అనే ఉపనిషత్తు వాక్యాన్ని స్మృతిలోకి తెస్తాడు. జీవుడు లేదా ఆత్మ శరీరాన్ని ఎందుకు నిర్మించుకుంటాడు అంటే తన కర్మలకు తగినట్టు శరీరాన్ని నిర్మించుకొని ఆ శరీరంలో ద్వారా ఆ కర్మని చేసేదానికి ఈ శరీరం అనేసి చెప్తారు. ఆ శరీరాన్ని చూసేవాడు, ఈ శరీరం అంతా నాది అని అనుకునేవాడే జీవుడు. ఇట్లా క్షేత్రజ్ఞుడికి విభాగాన్ని, భేదాన్ని భగవంతుడు చెప్తా ఉన్నాడు. క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరం నాది, నేను అనుకునే చూసేవాడు ద్రష్ట, అతడు క్షేత్రజ్ఞుడు అనేసి విభాగాన్ని స్పష్టంగా ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తా ఉన్నారు. మనము అర్థాన్ని గ్రహించుకోగలం. क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम. ఈ శ్లోకంలో పరమాత్మ ఏం చెప్తా ఉన్నారు అంటే, అన్ని శరీరాలలో నన్ను జీవాత్మగా తెలుసుకును అంటే క్షేత్రజ్ఞుడుగా పరమాత్మ ఉండారు. క్షేత్రజ్ఞుడి గురించి తెలుసుకునే జ్ఞానమే సరైన జ్ఞానం అని నా అభిప్రాయము. ఇవి రెండు వేరు వేరు అని తెలుసుకునేవాడు, క్షేత్రం వేరే క్షేత్రజ్ఞుడు వేరే అని తెలుసుకునేవాడుగా సరి అయిన జ్ఞానం కలిగిన వాడు అనేసి ఈ శ్లోకానికి అర్థం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఓ అర్జున, సర్వక్షేత్రేషు అన్ని శరీరాల యందు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి క్షేత్రజ్ఞుడుగా కూడా మాం నన్ను తెలుసుకును. విద్ధి అంటే తెలుసుకును. ప్రశ్నకి అర్థం వచ్చి, ఓ అర్జున, అన్ని శరీరముల యందు క్షేత్రజ్ఞుడుగా నన్ను తెలుసుకును. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్ జ్ఞానం మతం మమ. క్షేత్రజ్ఞుడు అనే జ్ఞానం యత్ అదియే జ్ఞానమని మమ నా యొక్క మతం అంటే అభిప్రాయము. క్షేత్రజ్ఞుడు అనే జ్ఞానం సరి అయిన జ్ఞానం అని నా అభిప్రాయము అనేసి పరమాత్మ చెప్తా ఉండదు.
ఇప్పుడు మొదటి శ్లోకంలో మనకి ఇంట్రడ్యూస్ చేసేసారు. క్షేత్రం అంటే ఏమి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమి, సృష్టిలో మనం చూసే వస్తువులు లేదా ద్రష్టులు లేదా జీవులు. ఇట్లా జీవులు వచ్చి వేరే వేరే వేరేగా ఉంటారు. అయితే మనం ఏం చెప్తాము, సృష్టిలో పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అనేసి చెప్తాము. ఎందువల్ల చెప్తాము అంటే, పరమాత్మలోని ఒక్కొక్క అంశంగా ఒక్కొక్క జీవుడు, మొత్తానికి చూస్తుంటే పరమాత్మ ఒక్కడుగా ఉంటాడు. ఆ విషయాన్ని ఎవరు తెలుసుకుంటాడో వాళ్ళు, అదిదా పరమాత్మ తత్వమే. అదిదా పరమాత్మ తత్వం అంటే ఏమి ఏమి మనం అనుకోకర్లా, ఉండేది ఒక్కరుదా, దాంట్లో నుంచి వచ్చిన ఒక్కొక్క కణందా ఒక్కొక్క జీవుడు అనేది తెలుసుకోవల్ల అయితే మనం ఒప్పుకోము కదా. మామూలు ప్రపంచంలో చూస్తే ఐదేట్లో ఒప్పుకుంటాము, ఒక జీవుడికి ఇంకొక జీవుడికి వేరే వేరే శరీరాలుండి, వేరే వేరే స్వభావాలుండి, అట్లాంటి వాళ్ళంతా ఒకరిలో నుంచే వచ్చినారు అంటే ఎట్లా ఒప్పుకుంటాం. విరుద్ధ భావాలు కలిగి ఉంటాయి కదా, ఒకడు మంచివాడుగా ఉంటాడు, ఒకడు కోపిష్టిగా ఉంటాడు. అదిగా రకరకాల భావాలు కలిగిన జీవులందరూ ఒక పరమాత్మ నుంచే వచ్చినారు, పరమాత్మ తప్ప వేరే ఏమీ లేదు ప్రపంచంలో అంటే మన మనసు ఒప్పుకోనంటుంది కదా. అందుకే పరమాత్మ వచ్చి ఏం చెప్తారు, ఈ యొక్క అడ్డుగోడగా నిలిచేది ఏమి, జీవుడు వేరే శరీరం వేరే అనే భావం మానవుడికి రానంత వరకు దీనికి ఒప్పుకోదు, మనసు ఒప్పుకోదు. అందుకనిగా ఆయన మొదట 13th చాప్టర్ లో దీంతో స్టార్ట్ చేస్తాడు. క్షేత్రం అంటే ఏమి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమి అనేసి, నన్నే తెలుసుకో అనేసి భగవంతుడు చెప్తాడు. అందుకనిగా ఈ జ్ఞానంలో గొప్ప జ్ఞానం ఏమి, క్షేత్రం క్షేత్రజ్ఞుడు వేరే వేరే అని తెలుసుకునేది, ప్రతి ఒక్కరు పరమాత్మలో నుంచిదా వచ్చినారు అనేది తెలుసుకునేదిగా గొప్ప జ్ఞానము. ఇది వచ్చి సంగీత జ్ఞానము, శిల్ప జ్ఞానము, రాజకీయ జ్ఞానము, ఎన్నో జ్ఞానాలు ఉంది ప్రపంచంలో. అయితే ఈ ఒక్క జ్ఞానం తెలుసుకుంటే వాడుదా తద్విధి, వాడుదా గొప్ప జ్ఞానం కలిగిన వాడు అనేసి మమ మత, మమ మతం అనేసి చెప్తాడు భగవంతుడు. సో మనము సర్వక్షేత్రేషు అని భగవంతుడు చెప్పే మాటలోని అర్థం వచ్చి, అన్ని క్షేత్రాల్లో క్షేత్రజ్ఞుడిగా శ్రీకృష్ణుడే ఉండారు. ఒకే ఏ ప్రాణిలోనైనా సరే, ప్రతి ప్రాణి, చీమైనా పామైనా దేంట్లో అయినా పరమాత్మ క్షేత్రజ్ఞుడిగా ఉండేది తెలుసుకుంటే అదిదా గొప్ప జ్ఞానము అనేసి ఈ శ్లోకంలో పరమాత్మ పదే పదే చెప్తా ఉండేది. తత్క్షేత్రం యచ్చ యాదృక్ చ యద్వికారి యతశ్చ యత్ స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. అమ్మా అన్మ్యూట్ చేయాలమ్మా. ఈ శ్లోకంలో ఆ క్షేత్రం అంటే ఏమి, ఎటువంటిది, ఏమేమి వికారాలు మార్పులు కలిగి ఉంటుంది, ఎక్కడి నుంచి పుట్టింది, మళ్ళీ ఆ క్షేత్రజ్ఞుడి యొక్క ప్రభావం ఏమి, వాడి యొక్క శక్తులు ఏమి అనే విషయాన్ని క్లుప్తంగా చాలా షార్ట్ గా నేను చెప్తాను విను అనేసి పరమాత్మ చెప్తా ఉండదు. మే శృణు, లాస్ట్ వర్డ్, నా వల్ల వినుము. ఏం వినల్లా, తత్ క్షేత్రం, తత్ అంటే ఆ క్షేత్రం, క్షేత్రము, యచ్చ ఏదియో, యాదృక్ష ఎటువంటిదో, యద్వికారి ఎట్టి వికారములు కలిగినదో, ఎట్టెంత మార్పులు కలిగి ఉంటుందో, యతశ్చయత్ ఏ కారణంగా ఏ రీతిగా దేని నుండి పుట్టిందో, స చయో, స అంటే ఆ, చయో, స అంటే ఆ క్షేత్రజ్ఞుడు, యా అంటే ఎవడు, ఆ క్షేత్రజ్ఞుడు ఎవడు, యత్ ప్రభావస్య ఎట్టి ప్రభావములు కలిగి ఉంటాడు, ఏమేమి శక్తులు కలిగి ఉంటుందో, తత్ సమానేన, సమాసేన అంటే క్లుప్తంగా, తత్ సమానేన, తత్ అంటే దానిని, సమాసేన క్లుప్తంగా సంక్షిప్తంగా, మే శృణు నా వలన వినుము. ఏం చెప్తాడు భగవంతుడు, క్షేత్రం అంటే ఏమి, ఎక్కడి నుంచి పుట్టింది, ఏమేమి మార్పులు కలిగింది,
ఎటువంటి ప్రభావం కలిగింది దానినంతా నేను క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే ఇది యుద్ధ భూమి కాబట్టి వివరంగా చెప్పేదానికి సమయం లేదు, వివరంగా చెప్తేను వినేవాళ్ళు లేదు అనే భావంతో నేను క్లుప్తంగా చెప్తాను. మనకి 2 శ్లోకాల్లో ఏం చెప్పినారు? క్షేత్రం అంటే ఏమేం చెప్పినారు, క్షేత్రజ్ఞుడు అంటే ఏమేం చెప్పినారు, సర్వ క్షేత్రేషు భారత అనేసి అన్ని క్షేత్రాల్లోనూ పరమాత్మ క్షేత్రజ్ఞుడుగా ఉన్నాను అనేసి రకరకాలుగా మనకు చెప్తా వస్తా ఉండదు. అయితే పరమాత్మ ఎన్ని చెప్తేను మనకేమనిపిస్తుంది? మనకి ఏదో గందరగోళంగా ఉంటుంది, ఆ కన్ఫ్యూషన్ గా ఉంటుంది. ఏం ఏం పరమాత్మ చెప్తారు? శరీరం అంటే ఏమి, ఆత్మ అంటే ఏమి, శరీరానికి ఆత్మకు ఏమి సంబంధం, శరీరం యొక్క లక్షణాలు ఏమి, ఆత్మ యొక్క లక్షణాలు ఏమి, ఈ రెండు ఎందుకు కలిదు, పరమాత్మ అంటే ఏమి, జీవుడు అనే వాడు పరమాత్మలో ఒక భాగం అని చెప్తారు కదా, అది ఎట్లా మనకు ఇది మనకు అర్థం కానంటుంది. పరమాత్మ ఎంత బోధించినా ఏమి చెప్పినా మనకి ఏమీ అర్థం అవునంటుంది అనేసి మనకు కన్ఫ్యూషన్స్ ఉండనే ఉంటుంది. పరమాత్మ ఏం చేస్తారు? ఈ కన్ఫ్యూషన్స్ ఇప్పట్లో తీరదు, దీనికి ఇంకా కొంచెం జ్ఞానం పెంపొందించుకోగల మానవుడు అనేసి ఈ విషయాలంతా అట్లే పక్కకు పెట్టేసి పై శ్లోకంలో వేరే విషయాన్ని చెప్పనారంభిస్తూ ఉండేది.